తనను తాను ద్వేషించుట అను మాటకు అర్థమేమనగా ఆదాము నుంచి వారసత్వముగా వచ్చిన ఆ స్వంత జీవితమును ద్వేషించటయే. మనము మొదటిగా స్వంత జీవితమును ద్వేషించినట్లయితే తర్వాత మనము దానిని తేలికగా నాశనము చేయవచ్చు. అవును, క్రీస్తు యొక్క జీవితమునకు ముఖ్యమైన శత్రువు మన స్వీయ జీవితమే. ఈ స్వీయ జీవితమును శరీరము అని బైబిలు తెలియజేస్తుంది. ఈ శరీరము మనలోని అన్ని రకములైన చెడు కోరికలకు పుట్టినిల్లుగా ఉంటుంది. శోధనలు అన్ని ప్రేరేపించటం వలన మన స్వీయ కోరికలు నెరవేర్చబడతాయి. మన స్వయమును కోరుకొనుట, మన స్వంత ఘనతను కోరుకొనుట, స్వంత ఆనందము పట్ల కోరిక కలిగి ఉండుట, మన స్వంత మార్గములో కొనసాగుట, అటువంటి ఈ పుట్టినిల్లు నుంచి వేరుపడవలను. మనము నిజాయితీగా ఉన్నట్లయితే మనము చేసే మంచి క్రియలు, కల్మషంతో కూడిన చెడు ఉద్దేశములను మనము గ్రహించగలము. ఈ కల్మషమైన కోరికల నుంచి సమస్తము ఉద్భవించును. కాబట్టి ఈ శరీరమును మనము ద్వేషించినట్లయితే మనము ఎన్నటికీ ప్రభువును వెంబడించలేము. ఈ కారణమును బట్టి యేసు ఎంతో ఎక్కువగా మన స్వంత జీవితమును కోల్పోవలనని లేక ద్వేషించవలనని చెప్పాను. ఈ వచనము సువార్తలలో 6 సార్లు విస్తరించబడి ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనము, 16వ అధ్యాయము 25వ వచనము, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనము, లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనము, 14వ అధ్యాయము 26 వచనములు, యోహాను సువార్త 12వ అధ్యాయము 25 వచనములు. కాబట్టి ఈ వచనము సువార్తలలో తరచుగా ప్రస్తావించబడినప్పటికీ ఈ రోజులలో ఈ వచనము యొక్క వర్తమానము అతి కొద్దిగా అర్థము చేసుకొనుచున్నారు మరియు అత్యల్పంగా బోధించబడుచున్నది. మన స్వంత హక్కులను మరియు స్వంత లాభమును కోరుకొనకుండుట, మన స్వంత ఘనతను కోరుకొనుట నుంచి ఆగిపోవుట, స్వంత ఆసక్తులు, స్వంత లక్ష్యములను ద్వేషించుట మరియు అటువంటి స్వంత మార్గములను చూచుట ఆగిపోవటమే మన స్వంత జీవితమును ద్వేషించుట యొక్క అర్థము. అవును, మనము ఈ మార్గములో వెళ్ళుటకు ఇష్టపడినప్పుడు మాత్రమే యేసు యొక్క శిష్యులుగా మనము ఉండగలము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.